రెవరెండ్ ప్రశాంత్ గారు జహీరాబాద్లో మరి అద్భుతమైన దేవుని యొక్క పరిచర్య జరిగిస్తున్నారు. వారు మనతో ఉండడం చాలా సంతోషం. ఆత్మీయ నాయకులు, ఆత్మీయ సహోదరులు, గత కొంతకాలంగా ప్రభు వారితో మాకు ఇచ్చిన మంచి సంబంధాన్ని బట్టి దేవాతి దేవుని స్తుతిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టారు, ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సందర్భంలో శామ్యూల్ పరంజ్యోతి అన్న ప్రేమతో నన్ను ఆహ్వానించి అల్పుడను బలహీనుడనైన నా కోసం చాలా మాటలు చెప్పారు. మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన అన్నను నిండైన వందనాలు తెలియజేస్తూ పామరుల మధ్య పరిచర్య చేస్తాను. మీరైతే విద్యావంతులు, చాలా పెద్ద పట్టణానికి చెందినవారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద పట్టణాలకు చెందిన వాళ్ళు. నేను పల్లెటూరు అడవిలో నుండి వచ్చాను. నా చుట్టూ ఏ ఊరు ఉండదు. నేను మాట్లాడేది ఉదయం లేచి చెట్టుకో పుట్టుకో లేకపోతే రాయికో మాట్లాడతాను. అట్లాంటి వ్యక్తిని మీ మధ్యలో వచ్చాను కాబట్టి మీరైతే స్పందిస్తారని ఆశపడుతున్నాను. నా ముందున్న సమయం చాలా అయినా నాకైతే చాలా తక్కువ టైం తీసుకోవాలని ఆశ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి నేను మీ ముందు 3 విషయాలు చెప్తాను. 3 నుండి ఒకటి మీరు చూస్ చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు వర్తమానాన్ని ఇస్తూ ఆయన ఉపవాసము గురించిన ఒక ప్రత్యేకత ఇస్తారు. ఉపవాసము గురించిన ఒక ప్రత్యేకత ఆయన వర్తమానంలో ఉంటుంది. ఏమని రాశారంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు అని చెప్పి 1 గదిలోకి వెళ్ళాలి. అందరు చెప్పండి. 1 గదిలోకి వెళ్ళాలి, 2 ముఖము కడుక్కోవాలి, 3 తల అంటుకోవాలి, 4 తక్కువగా మాట్లాడాలి అని చెప్పారు. ఎన్ని చెప్పారని చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పరే. మీకు ఒక విషయం చెప్పనా, నేను ఫాస్టింగ్స్లో ఉన్నాను. మా 60 రోజులు ఉపవాసాలు నడుస్తాయి. ఈరోజు నాది 41వ రోజు. ఉన్నా తినను, ఉనకపోయినా తినను. నా వెయిట్ 120, ఇప్పుడు 105కి వచ్చింది. ఉంటానో ఊడుతానో పడతానో కూడా నాకు తెలియదు. నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, అన్నిందాక షుగర్ 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 అన్నాడు కదా, నేను తినక 41 రోజు అయింది. ఇంకా 19 రోజులు ఉంది నా ముందు. ఉంటానో ఊడుతానో కూడా నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు స్థిరపడగలిగితే ఈలోక సంబంధమైన ఆహారము నీ ఒంటికి అవసరము ఉండదు. మీరు అనుకోవచ్చు, ఒక పూట అయినా తింటున్నావు అయ్యగారంటే, ఒక్క పూట కూడా తినలేదు. ఒక్క పూట కూడా తినలేదు. మరి ఏంటి నువ్వు ఎట్లుంటున్నావు అంటే, ఆకలి అయితే నీళ్లు తీసుకొని ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని తాగిపోవడం. అంటే ఎందుకు ఈ గొప్పలు చెప్పుకోవడానికి కాదు. ఈ వర్తమానంలో ఉన్న రహస్యం ఏంటి, ఈ వర్తమానంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని తెలుసుకోవడానికి ఈ విషయాన్ని ముందుకు వచ్చినప్పుడు చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ వస్తారు. అయితే ప్రియులారా, గది ఉంది, ఇక్కడ రాసిన మాటలో ముఖం ఉంది, ఇక్కడ రాసిన మాటలో తల ఉంది, ఇక్కడ రాసిన మాటలో నోరుంది. మాట అంటే ఎక్కడి నుండి వస్తుంది? గట్టిగా చెప్పాలి, నోట్ల నుండి వస్తుంది. మరి ఇవన్నీ ఇక్కడ రాస్తున్నాయి కాబట్టి దీంట్లో నుండి నాకు దేని గురించి చెప్పమంటారు? మీరు దేని గురించి చెప్పాలి? తల గురించి చెప్పాలా, ముఖం గురించి చెప్పాలా, లేకపోతే మాట గురించి చెప్పాలా? ఏది చెప్పాలో తొందరగా చెప్పండి. 3 చెప్పాలా, 4 చెప్పాలా? 4 చెప్తే గంటకొకటన్నా 4 గంటలు కావాలి. మరొకసారి నేను మహబూబ్ నగర్ రానేమో అనుకుంటున్నాను. హల్లెలూయా. అయితే క్రీస్తునందు దేవుని బిడ్డలారా, షార్ట్గా అవుట్లైన్ ఇస్తాను. ప్రభు చిత్తం అయితే సాయంకాలానికి చూద్దాం. గది అనే విషయానికి వస్తే, గది మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? గది అనేది 4 గోడల మధ్య ఉండేది. ఏది కనబడదు, ఏది వినబడదు. అది కనబడకూడదు, వినబడకూడదు కూడా. అయితే ఇక్కడ దానికి ఒక మాట రాసింది, రహస్యము అని. గది అనే పదానికి వస్తే, ఒక గనురాలైన తల్లి ఒక దైవజనుని కోసము విడిది గది ఒక బంగ్లా మీద కట్టించిందంట. ఆ బంగ్లా మీద కట్టించినప్పుడు
ఆ గదిలో ఆమె మంచము, మరి దైవజనుని కోసము దీపస్తంభము, దైవజనుడు భోజనము చేయడానికి బల్ల, ఆ విధంగా సిద్ధపరిచింది ఆ తల్లి. ఆ గది సిద్ధపరిచి ఆ గదిలో ఘనమైన స్థితిలో దైవజనుణ్ణి చూసినప్పుడు ఆ తల్లి యొక్క ఇంటిలో ఉన్న అవసరత ఏంటో దైవజనుడు కనుగొని తీర్చడం జరిగింది. ఆమెం చెప్పలేదు మీరు. గది యొక్క విలువ షార్ట్గా చెప్తున్నాను, అంత సామాన్యమైనది కాదు గది అంటే. అయితే వారు మేడ గదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగాడు. చప్పట్లు కొడతారా? అలట్టుగున్నారా? చాలా శోధన ఉంది ఇక్కడ. నేను చెప్తున్న మెసేజ్ కంటే అక్కడ నుండి వస్తున్న వాసన ముందే ఆకలితోని కదా, అయినా పర్వాలేదు. గది యొక్క సీక్రెట్లో 2 విషయాలు. ఒకటి, ఏర్పాటు చేసిన ఆ గదిని బట్టి ఆ తల్లి హృదయాంతర్యములున్న భక్తి ఏంటో అర్థమైంది. స్తోత్రం. 2, ఆ గది ఏర్పాటును బట్టి ఆ తల్లికి ఉన్న అవసరత ఏంటో తెలియజేయబడింది. ఆమేన్. అయితే ఇక్కడ ఆలోచన చేయండి, ఆమె భక్తి, ఆమె అవసరత, ఈ 2 బయలుపరచబడినప్పుడు ఆ తల్లి ఏ అవసరతలుంది అని చెప్పి దైవజనుడు కనుగొని ఒక మాట అంటాడు, అరే ఈ ఇంటోళ్ళు మన కోసం చాలా ఏర్పాట్లు చేశారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయేమో, ఒకవేళ వీరి అవసరత ఏముందో పోయి కనుక్కొని రాపోరా చిన్నోడా అని చెప్పి అసిస్టెంట్తో మాట్లాడినప్పుడు అసిస్టెంట్ వెళ్ళి చూసి ఏమంటాడంటే, ఇదిగో అయ్యగారు ఏమన్నారంటే వీళ్ళ గురించి మనం ఏదైనా రాజుగారికి కానీ ఇంకెవరికైనా చెప్పాలంటే, కాదు అయ్యగారు వీరికి సంతానము లేదు. ఏం లేదు? సంతానము లేదు కాబట్టి మీరు వీరి కోసము సంతాన ప్రాప్తి కోసము ప్రార్థన చేయండి. ఎట్లా అర్థమైంది చెప్పండి మీరు ఒకసారి. ఆమె ప్రార్థన చేసిందా? చెప్పాలి గట్టిగా. ఏం చేసింది? ఏర్పాటు చేసింది. బాగా ఆలోచన చెయ్యి. ఈ ఏర్పాటు నువ్వు చెయ్యడం ద్వారా నీకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క ప్రత్యేకమైన బహుమానం నువ్వు పొందుకోగలవు. చాలా సందర్భాల్లో విత్తనము వేయకుండా పంట కోసుకోవాలి అనేవాళ్ళు ఈ రోజుల్లో సిద్ధమవుతూ ఉన్నారు. రెడీమేడ్ క్రైస్తవులు సిద్ధమవుతూ ఉన్నారు. కష్టపడింది దేవుని దగ్గర అడగంది, దేవుని దగ్గర మనము నలిగిపోంది, దేవుని దగ్గర ఒదిగిపోని స్థితిలో మనము పొందుకోవాలని ఆశపడుతున్నాము. కానీ ఇక్కడ తల్లి ఇల్లు కట్టడానికి మనసు కట్టింది, ఇల్లు కట్టడానికి డబ్బు వెచ్చించింది, ఇల్లు కట్టడానికి తన సమయాన్ని వెచ్చించింది, ఇల్లు కట్టడానికి తనకున్న సమస్తము వెచ్చించి భర్తకు ఒప్పించి దైవజనుని కోసం ఒక గదిని ఏర్పాటు చేస్తే ఆ తల్లి యొక్క ఇంటిలో ఉన్న ఏర్పాటు ఎట్టెట్టామె సిద్ధపరుస్తుంటే దేవుడు అట్లట్లా ఆమె బహుమానమును సిద్ధపరుస్తొచ్చాడు. సపోర్ట్లు కొడితే కొట్టండి, కొట్టకపోతే ఆపేసేయండి. కొడతారా? కొట్టండి గట్టిగా. దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆలోచన చెయ్యి. ఇప్పుడు ఆ తల్లికి కుమారుడు వచ్చాడు. కుమారుడు దేవుని యొక్క దాసుడు ప్రార్థన చేసి చెప్పగానే నెక్స్ట్ ఇయర్ కల్లా కుమారుడు పుట్టాడు. ఆడు పుడతా మంచోడు పుట్టాడు. మధ్యలో ఒకసారి దైవజనుడు ఇంటికి రాకపోతే, దైవజనుడు వాళ్ళ యొక్క హౌస్ విజిటింగ్ చేయకపోతే ఆ తల్లి సడన్గా గాడిద కట్టుకొని వెళ్ళిపోతుందంట. ఆమె గాడిద మీద పోతుంటే చూసి, అరే ఆ ఫలాని పట్టణంలో నా గనురాలు వస్తుందిరా, గాడిద మీద ఎందుకో ఒకసారి నువ్వు పరిగెత్తుకొని కిందికి వెళ్ళిపోయి అడుగు అని ఇక్కడ ఆలోచన చెయ్యి. భక్తిపరులకు దేవుడు స్వయంగా ఎదురుపడతాడు. మీకు అర్థమవుతుందా? శ్రేయస్కరమైన బహుమానాల ఆశీర్వాదాలతో రేయి మొదటి జామున దేవుడు నిన్ను దర్శిస్తాడు, ఎదుర్కొంటాడు. వెంటనే ఆ దైవజనుడు పంపించగానే ఆమె వెళ్ళిపోయి అడుగుతూ ఉంటాడు, ఏమైందమ్మా అంటే, ఏమమ్మంటారు అయ్యగారు, నేను అసలు కుమారుణ్ణి కావాలని లేదే కానీ వచ్చాడు, మీరు ఇచ్చారు, వాడు పుట్టాడు, ఇప్పుడేమో సచ్చాడు. అమ్మా నీ భక్తిని బట్టి
నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఏర్పాటును బట్టి, నీ సమర్పణను బట్టి, నీ త్యాగమును బట్టి నీవు కన్నీరు విడవడానికి వీలు లేదనండి, దుఃఖపడడానికి వీలు. మాట్లాడరా మహబూబ్ నగర్లో? కన్నీరు విడవడానికి వీలు, దుఃఖపడడానికి వీలు, చింతపడడానికి వీలు, అవమానపడడానికి వీలు లేదు. ఏమైందమ్మా? ఏమైందయ్యా? వాడు చచ్చాడు. చచ్చినోని తీసుకుపోయి నువ్వు పడుకొని మంచం మీద బండబెట్టొచ్చాను, అంతేనా? ఇక్కడ ఆలోచన చెయ్యి. ఏ ఇల్లు అయితే కట్టబడిందో, ఏ ఇంట్లో అయితే దైవజనుడు దేవుని సన్నిధిని ప్రార్థన చేశాడో, ఏ ఇంట్లో అయితే శవం ఉందో ఆ ఇంట్లో తిరిగి పునరుత్థానము మొదలైపోయింది. ద సీక్రెట్ ఆఫ్ హౌస్. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు రహస్యంగా ప్రార్థన చెయ్యి, రహస్యంగా ప్రార్థన చెయ్యి. గట్టిగా కాదు, రహస్యంగా, సీక్రెట్గా. ఇది గదిలో ఉన్న షార్ట్ నేను ఇచ్చిన మెసేజ్లో నుండి. రెండవది ఏం రాసిందంటే, ముఖము కడుక్కో అని రాసింది. ముఖము, ఒకని హృదయములో ఉన్న విచారము వాని ముఖము వలన కనబడును అని. ముఖము అనేది కడుక్కోవాలి, ఖచ్చితంగా రాయబడింది. మీ అందరికి తెలిసిన సుపరిచితమైన ఒక కథ చెప్తాను. మనము ఆదికాండం 4వ అధ్యాయం చదివితే అర్పణ గురించి చదువుతాం. అర్పణలో కయ్యోను దేవుని సన్నిధికి, హేబేలు దేవుని సన్నిధికి ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు. ఇద్దరు అర్పణలు తీసుకొచ్చినప్పుడు దేవుడు కయ్యోను అర్పణ తీసుకోలేదు, బైబిల్ చెప్పింది. ఎందుకు తీసుకోలేదు అంటే, నా సొంత ఆలోచన. ఆదికాండంలో చెప్పిన మాట, ప్రభువు నువ్వు వాని కానుక ఎందుకు తీసుకోలేదు అని నేను ప్రార్థన చేస్తే, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, నాకు అర్పించే బలి కంటే తన తోటి ఉన్న సహోదరునితో ముందు సమాధాన పడాలి మనిషి ఎవరైనా. ఆదికాండం 5:24 అంటాడు, తన సహోదరునితో సమాధాన పడాలి. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఊరికే ఒకే మాటకి, ఒకే దెబ్బకి, ఒకే దెబ్బలాటకి కయ్యోను హేబేలు మీద అంత కోపానికి వచ్చింటాడంటారా? సంథింగ్ హ్యాపెన్స్. ఒకవేళ ఊర్లో ఉన్న వాళ్ళు అనొచ్చు, కయ్యోనైతే పొలములో పని చేసేవాడు కాబట్టి పొలాన్ని తీసుకొని ఇంటికి రాలేం. పొలముకు పారతో పోతే తిరిగి పారతో వస్తాం, లేదా గడ్డి మోపు తీసుకొస్తాం, లేకపోతే సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో పంట తీసుకొస్తాం. అది కనబడవచ్చు, కనబడకపోవచ్చు. కానీ హేబేలు అయితే మందలు మేపుతూ ఉంటే ఈ నెలలో ఇంకా కొన్ని ఉంటే మరొక 6 నెలలకు మరికొన్ని మేకలు, గొర్రెలు కలిసిపోతున్నాయి. మంద చాలా పెద్దగా అవుతుంది. ఒకవేళ పక్కన ఉన్న వాళ్ళు అనించారు, అరే నీదేంద్రా, నీ తమ్ముడు చాలా డెవలప్ అయిపోతున్నాడు, నీ తమ్ముడిలో చాలా ఆశీర్వాదాలు కనబడుతున్నాయి, నీ తమ్మునిలో ఉన్నతమైన స్థితి కనబడుతుంది అని ఒకవేళ పక్కలో అనడం ద్వారా ఈ పక్కలోడు అనే మాటలు అన్న హృదయంలో తమ్ముని గురించిన ఈర్ష్య, కక్ష, భేదము వచ్చింటదేమో. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీవు బలి అర్పించున్నప్పుడు నీకు అభ్యంతరము కలిగినట్లయితే నువ్వు వెంటనే ఆ బలికి తెచ్చిన ఆ యొక్క ప్రాణిని అక్కడే వదిలిపెట్టి నువ్వు వెళ్ళి నీవు నీ సహోదరునితో, పొరుగు వానితో, అభ్యంతరము కలిగిన వానితో సమాధాన పడాలి మొదట. ఈ మాట అక్కడ చెప్పబడింది కదా. అయితే ఇక్కడ ఆలోచన చేయండి, ఈ పని అయిపోయింది. అర్పణలోకి తీసుకొచ్చంగానే అక్కడ కూడా అర్థమైపోయింది ఆయనకి, వాడు లోకంలో ఫస్ట్, భక్తిలో కూడా. చెప్పాలా మాట? లోకంలో ఫస్ట్ అనండి, లోకంలో, భక్తిలో, ఇయ్యడంలో, అడగడంలో, పొందుకోవడంలో నా తమ్ముడే ఫస్ట్. ఇక నా బతుకెందుకు? వాడుంటే నా బతుకు లాస్ట్, వాడు పోతే నా బతుకు ఫస్ట్ అనుకున్నాడు.